పరమాచార్య స్వామివారు చిత్తూరు దగ్గరలో మకాం చేస్తున్నారు. ఆ రోజు తెలుగు నూతన సంవత్సరం. మహాస్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. దర్శనం అలా కొనసాగుతూనే ఉంది. దాదాపు మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. కానీ పరమాచార్య స్వామివారు ఇంకా మొదటి కాల పూజ కూడా ప్రారంభించలేదు. స్వామివారి ఆంతరంగిక శ్రీమఠం సేవకులొకరు అప్పటికే పూజకు ఆలస్యమైందని వినయంగా మనవి చేశారు. వెంటనే మహాస్వామివారు, మనం ఈ నూతన సంవత్సరాన్ని చంద్రమౌళీశ్వర పూజతో ప్రారంభం చేద్దాం, పూజను సంకల్పంతో మొదలు పెడదామని చెప్పి పూజకు ఉపక్రమించారు. అక్కడ కూర్చుని ఉన్న అంతమంది భక్తులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు మహాస్వామివారు. ప్రతిరోజు చేసే చంద్రమౌళీశ్వర పూజలో చదివే సంకల్పం యొక్క అర్థం పరమార్థం ఎవరికైనా తెలుసా అని అడిగారు. ఒకరు ఇలా చెప్పారు, అది పరమాచార్య స్వామివారి కోసము అని. మరొకరు పరమాచార్య మరియు పుదుపెరివే కోసమని చెప్పారు. ఇంకొకరు వేదముల యొక్క సంరక్షణ కోసమని చెప్పారు. ఇంకొకరు ప్రముఖ శ్లోకాన్ని అనుసరించి అది పాలకులు, బ్రాహ్మణులు, గోవుల యొక్క క్షేమం కోసమని చెప్పారు. అప్పుడు మహాస్వామి వారు సంకల్పం చెప్పే శాస్త్రి గారిని పిలిచి సంకల్పం యొక్క అర్థం, ఉద్దేశం అనువదించి అందరికీ తెలుపవలసిందిగా ఆజ్ఞాపించారు. శాస్త్రి గారు ఆ విధంగానే చెప్పారు. అప్పుడు అందరికీ అర్థమైంది. శ్రీమఠంలో రోజు జరిగే పూజ యొక్క ప్రయోజనం కుల, మత, వర్ణ, లింగ, ధనిక, పేద వివక్ష లేకుండా సర్వజనుల కోసము అని.